ఇప్పుడు సీఏ అని చెప్పేసి ఈ మధ్య ఒకటి ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినట్టు చెప్పారు కదా. హ్మ్. 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 దాని నుంచి కొంచెం ఇక్కడ ఉన్న వ్యూవర్స్ నాతో పాటు కొంచెం వ్యూవర్స్ కూడా అర్థమయ్యే విధంగా చెప్తారా కొంచెం? సార్ నాకు తెలీదండి బాబు. నేను అసలు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ ఈ- ఇది ఓన్లీ ఎలక్షన్‌లో గాని మసిపూసి మారేడుకాయ చేయడానికి కొత్తదేదో వేరే టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి తేవటమే తప్ప, దీనివల్ల మరి ఎంతమంది నష్టపోతారు, ఏమిటి అనే సంగతి నాకైతే క్లియర్‌గా తెలీదండి. ఓకే. దాంట్లో కొన్ని ఎక్స్టెన్షన్ పెట్టారు సార్. మరి ఎందుకు అర్థం కాలేదు నాకు. మేఘాలయ ఒకటి, మణిపూర్ ఒకటి, నాగాలయ అండి, వీటికి ఎక్స్టెన్షన్ పెట్టారు. అది ఎందుకనేది తెలియదు. ఆల్రెడీ సీఏ నోటిఫికేషన్ లో ఉంది అది. ఏమో నిజంగా అసలు సీఏఏ అదే. నోటిఫికేషన్ గురించి చదవలేను. ఇప్పుడు ఈ బత్తాయి గాళ్ళకి వీళ్ళకి అవసరం అండి అది. ఎందుకంటే వీళ్ళకి పక్కనోళ్ళకి వాడికి పగిలిపోద్ది, వీడికి పగిలిపోద్ది అని చెప్పుకోవడానికి వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళ ప్రొపగండా ఛానల్స్ అన్ని చూసుకుని చదువుకుంటుంటారు. నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కూడానండి. ఓకే. ఒకటి ఆల్రెడీ ఇదనుకోవచ్చు. యూ కెన్ బ్లేమ్ మీ దట్ మన సౌత్ ఇండియన్ స్టేట్స్‌కి ఎఫెక్ట్ కాదు కాబట్టి. ఎందుకంటే నేను ఐయామ్ పర్టిక్యులర్‌లీ కన్సర్న్డ్ అబౌట్ మై ఓన్ స్టేట్స్ అన్నమాట. ఈ తెలుగు స్టేట్స్ అండ్ కన్నడ స్టేట్స్ దీన్ని మాత్రమే నేను పట్టించుకుంటున్నాను ప్రస్తుతానికి. దేశం మొత్తంలో ఉన్న ప్రతి ఒక్క దాని మీద ప్రతి దానికి స్పందించడానికి నాకు టైము లేదు. ప్లస్ వాళ్ళేమో ఇప్పుడు ఈ పీస్‌ని కట్ చేసుకొని వాళ్ళకి టైం లేదంట మా మతం మీద మాత్రం ఎమ్మట పడతారు. కడుపు మంట మాటలు మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ నేను సబ్జెక్ట్ ఇచ్చేసాను. పండగ చేసుకుంటారులేండి గానీ. బట్ సౌత్ ఇండియా స్టేట్స్ సార్ ఒక నిమిషం. సౌత్ ఇండియా స్టేట్స్ కి ప్రాబ్లం లేదని చెప్పారు కదా మీరు ఇప్పుడు. కానీ తమిళనాడులో ప్రాబ్లం వచ్చి పడింది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఆల్రెడీ ఇక్కడ సూపర్ స్టార్ ఉన్న విజయ్ భార్యనే శ్రీలంక. ఓకే. అందుకంటారా? ఏమో తమిళ ఓకే, నేను చెప్తా వినండి. తమిళనాడు లో ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి సూపర్ స్టార్ గా ఉండి ఒక పార్టీ కూడా పెట్టిన ఒక పెద్ద ఆయన భార్య వచ్చేసి శ్రీలంక తమిళ. ఆవిడైతే శ్రీలంక నుంచి ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు. విషయం ఏంటంటే ఇతను ఏదో టైం పీరియడ్ పెట్టినట్టున్నారు, 1984 88 అది పెట్టినట్టున్నారు. కానీ తన తర్వాత వచ్చింది. ఓకే. సో ఇక్కడైతే ఒక ఆయన ఆన్సర్ ఇచ్చారండి. కొన్ని స్టేట్స్ కి ఎందుకు అప్లికబుల్ కాదు అన్నారు కదా. అదేదో 6th షెడ్యూల్ అని ఉంటుందంట. ఆ 6th షెడ్యూల్ లో ఉన్న సిక్స్త్ షెడ్యూల్ ఒకటి ఉంది. అది కరెక్ట్. అయితే సౌత్ లో కూడా తమిళనాడు కూడా చాలా ప్రాబ్లం వస్తుందని ముందుగానే గమనించేసి స్టాలిన్ ఆల్రెడీ మేము సీఏని మేము యాక్సెప్ట్ చేయట్లేదు, మేము అమలు చేయమని చెప్పారు స్టాలిన్ గారు. ఓకే, ఫేర్ ఎనఫ్ కదా. అతని స్టేట్ లో అతనికి అధికారం ఉంది. ఐ డోంట్ నో వేర్ దిస్ ఇస్ గోయింగ్. ఎందుకంటే నాకు దాని గురించి పెద్దగా విషయం లేదు. తెలియని వాటి గురించి మాట్లాడి అనవసరంగా దీంట్లో ముందుకి వెనక్కి. అండ్ దట్ ఇట్ ఇస్ అ డెవలపింగ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఈ రోజు అమలు చేశాను అంటారు. ఈ తర్వాత వచ్చే గవర్నమెంట్ కి ఒళ్ళు మండి దాంట్లో హోల్స్ పెట్టో లేకపోతే దాన్ని కొన్నాళ్ళ పాటు తీసి పక్కన పెట్టడం ఇట్లాంటివన్నీ చేశారనుకోండి, రైట్, ఇట్ విల్ బికమ్ యూజ్లెస్. సో సార్ ఇప్పుడు ఎలక్టోరల్ రూల్స్ ఉంది సార్. ఎలక్టోరల్ ఆల్రెడీ ఎస్బీఐని ఎక్స్పోజ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు. ఈ చేసిన తర్వాత వచ్చేసి పర్టికులర్ గా గతంలో వాళ్ళు ఈ అమెండ్మెంట్ చేయకముందు 20,000 కంటే ఎవరైనా ఎక్కువగా పార్టీకి ఏమైనా ఫండ్ ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ పేరు ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి గతంలో ఒకటి ఉండేది మామూలుగా. దాని మొత్తం టోటల్ గా తీసేసి ఇప్పుడు పేరు ఏదో ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని అమెండ్మెంట్ పెట్టేసి కొన్ని కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళు వేసి దాంట్లో ఒక 30 మంది పేర్లు దాకా ఉన్నాయి సార్. దాంట్లో 30 మందిలో 18 నుంచి 20 మందికి ముందు ఈడీ నోటీసులు వచ్చిన తర్వాతనే వాళ్ళు ఇక్కడ వేసినట్టు నేను గమనించాను సార్ 2 days బ్యాక్. అది ఉన్నాయండి. ఇది పక్కా ఒక స్కామ్. కాకపోతే దీనిలో ఒక చిన్న ఒక పాయింట్ చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు పేరు చెప్పి డిస్క్లోజ్ చేయాలి అనే రూల్ ని మన అరుణ్ జైట్లీ అనుకుంటే మహానుభావుడు ఎలక్టోరల్ బాండ్స్ అనేది పెట్టి పేర్లు డిస్క్లోజ్ చేయాల్సిన పని లేదు, అనానిమస్ గా కొనుక్కోవచ్చు అని మొదలు పెట్టాడు. ఇది కదా స్టోరీ. ఈ స్టోరీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి ఇవ్వాలన్నా సరే ఈ స్కీమ్ లోనే పెట్టి తీరాలి. వేరే దారి లేదు. వేరే దారి మూసేశాడు కదా. పార్టీలకు ఇవ్వాలి అంటే ఎలక్టోరల్ బాండ్స్ మాత్రమే కదా. మరి దారి ఒకటే పెట్టిన తర్వాత పక్క పార్టీలు ఎన్ని తీసుకున్నాయి లబోదీబో కొట్టి సావడం ఎందుకు? అసలు ఆ దారి ముయ్యకుండా ఉండుంటే పబ్లిక్ లో అందరికీ తెలిసేది కదా, ఎవడెంతకి ఇస్తున్నాడో తెలిసేది కదా. వీళ్ళే దారి మూసేసి ఈ ద్రోహులు, ఈ కాషాయ ద్రోహులు వీళ్ళే దారి మూసేశారు. అరే ఎవరికి చెప్పాల్సిన పని లేదు, మొత్తం అన్ని సీక్రెట్ గా పెట్టండి, ఎవరు పేరు చెప్పాల్సిన పని లేదని రూల్ వీళ్ళే పెట్టి ఇప్పుడు అగో ఆ పార్టీ వాడు కూడా 1000 కోట్లు తిన్నాడు కదా, ఇడుగా ఆ కోట్లు తిన్నాడు కదా అని చెప్పి టీఎంసీ అన్ని కోట్లు తిన్నది అని చెప్పి పార్టీల పేర్లు చెప్పి కోట్లు తిన్నారని ఏడుస్తున్నారు. వీళ్ళు పెట్టిన రూలే కదా అది. ఫస్ట్ నుంచి లేదు, ప్రతి ఒక్కడు 20,000 రూపాయల కంటే వాట్ ఎవర్ ఇస్ ద నంబర్, అది 20,000 అనుకోండి, ఇప్పుడు 1,00,000 అనుకోండి, ఏదైనా సరే ఒక నెంబర్ దాటిన తర్వాత ప్రతి ఒక్కడు వాడి పేరు డీటెయిల్స్ మొత్తం పబ్లిక్ చేసి తీరాలి అని చెప్పి కనుక రూల్ పెట్టుండుంటే అందరి పేర్లు బయటకు వచ్చేవి కదా. మూసింది ఎందుకు అంటే వాడు పవర్ లో ఉన్నప్పుడు వాడు అఫీషియల్ గా దోచుకోవచ్చు అని.
వాడు స్కెచ్ చేసింది కూడా ఇందుకే. అరే నేను తీసుకున్నట్టు గ్యారంటీగా వాళ్ళకి కూడా ఎవడో ఒకడు ఫండ్లు ఇస్తూనే ఉంటాడు. కొన్ని స్టేట్స్‌లో వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి కూడా ఫండ్లు ఇస్తూనే ఉంటాడు. రేపు పొద్దున్న ఇది గనక ఎక్స్‌పోజ్ అయితే వాళ్ళని కూడా ఇదిగో మీరు కూడా తిన్నారు అని చెప్పొచ్చు అని. మరి అంత చేసినోడు ఈ ఈ ఈ ఏంటి పప్పు అని పిలుస్తున్నాడు. ఈడు కూర్చొని పబ్లిక్‌గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు. ఏది ఎలక్టరల్ బాండ్స్ గురించి మాట్లాడుతున్నారా? దమ్ముంటే మాట్లాడండి అందరూ లైన్‌లోకి రండి అని. మరి ఆ గెటపోడు రావట్లేదే. 56 ఇంచెస్ నన్ను నించినోడు లేదు. నేను రష్యాని కళ్ళెర్ర చేశాను, చైనాని కళ్ళెర్ర చేశానని బోడి కబుర్లు చెప్తున్న క్యాండిడేట్ వచ్చి పబ్లిక్‌లో మాట్లాడట్లేదు. అపోజిషన్‌లో ఉన్నాడు మాట్లాడుతున్నాడు కదా! 1000 కోట్లు తిన్నాడు. మీకు దారిచ్చిందే అది. 1000 కోట్లు తిన్నాడు కాదక్కడ. అసలు ప్రతి పార్టీకి ఇచ్చే అవకాశం ఓన్లీ ఈ పద్ధతి మాత్రమే ఉంది. స్మాల్ అమౌంట్స్ ఇచ్చుకునే వాటికి లెక్కలేదు గానీ, పెద్ద అమౌంట్స్‌లో ఎవరు ఇవ్వాలన్నా సరే ఇదే దారిలో ఇవ్వాలి అని రూల్ పెట్టారు. ఆ రూల్ వీడు ఫాలో అయ్యాడు. వేరే దారే ఉంది వీళ్ళకి. అపోజిషన్ పార్టీస్‌కి వేరే దారే ఉందండి. మరి ఆ ముందు రూల్ పెట్టకూడదు కదా! స్టార్టింగ్ నుంచే ప్రతి ఒక్కటి పబ్లిక్‌లీ అవైలబుల్ చేయాలా అని ఉండుంటే, అప్పుడు వాడు చేసుకోవడానికి కుదరదు. వాడు స్కామ్‌లు చేసుకోవడానికి కుదరదు. ఈయన్ని బయట పెడదామని చూస్తే వాడు బయటపడ్డాడు. అందుకని చెప్పి ఈ స్కెచ్ చేశారు. ఇప్పటికి కూడా తెలుసుకోలేని ద్రోహులు. ఇప్పుడు నేను ఇంకో స్టేట్మెంట్ కూడా ఇస్తాను చూడండి. 70 ఏళ్ళు ఇదేంటి 60 ఏళ్ల పాటు, 65 ఏళ్ల పాటు ఇదేంటి చెయ్యి పార్టీ చేసిన ఏంటి కరప్షన్ అంతా ఇంత కాదు, అంతా ఇంత కాదు. ఆడు 65 ఏళ్లలో చేసింది వీళ్ళు 10 ఏళ్లలో చేసి పారేశాడు కదండీ. ఆ లెక్కన కన్నా వీడిని ఎఫిషియెంట్ అనుకోవాలి ఇంకా. 10 ఏళ్లలో చేసి పారేశాడు కదా! దేశం దాటి వెళ్ళిపోయారు. ఏంటి డజన్ల కొద్దీ కోటీశ్వరులు దేశం దాటి వెళ్ళిపోయారు. కోట్ల కోట్లు ఒక రాష్ట్రానికి 2 రాష్ట్రాలకి ఇప్పిచ్చేసుకున్నాడు. సొంత జేబుల్లోకి వేల కోట్లు తీసుకెళ్లి జేబులేసుకున్నాడు. ఆడు 60 ఏళ్లలో చేయలేని కరప్షన్ ఈడు 10 ఏళ్లలో చేసి చూపించాడు. రైట్. సో కరప్షన్ అన్న మాట ఇంకా ఎత్తడానికి అర్హత కోల్పోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఏంటి బత్తాయిగాళ్ళు ఉన్నారు కదా! ఆన్‌లైన్ బత్తాయిగాళ్ళు వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అవును భయ్ మావాడు కరప్ట్ ఇప్పుడు ఏమంట? ఏమైనా సరే ఆడేస్తాడు. సో అంతటి నీచులు బత్తాయిలు రెడీగా ఉన్నారండి. సో ఓట్లేసేవాళ్ళు అందరూ వెధవలు కాదు కాబట్టి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. వాడిని ఎందుకు దించాము? వీడిని ఎందుకు తెచ్చుకున్నాం? ఉన్న 2 పాయింట్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను. వాడిని దించిన ఆ పాత చెయ్యి పార్టీని దించడానికి 2 కారణాలు. ఒకటి కరప్టెడ్, 2 నెపోటిజం. ఆ రెండు ఆ చెయ్యి పార్టీ కంటే ఇప్పుడు ఉన్న పువ్వు పార్టీ 10 ఎక్కువ చేసి చూపించిందండి. సో దీని అర్థం ఏంటి? ఒకడు మిమ్మల్ని 100 కొరడా దెబ్బలు కొడుతున్నాడు. ఇంకొకడు 10 కొరడా దెబ్బలు కొడుతున్నాడు. ఎవడు కావాలి సార్ మీకు? సర్లే తక్కువ కొట్టాడు కాబట్టి వాడు చాలు మనకి. మన కర్మ అలా తగలడిందండి. మన పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే వీపు వాయటం ఖాయం, కొరడ దెబ్బ తగలడం ఖాయం. ఎవడు తక్కువ కొడతాడా అని వెయిట్ చేసేంత కర్మ. అసలు చెయ్యి పార్టీని దింపి పువ్వు పార్టీని తెచ్చింది ఎందుకండి? ఆడు కొరడ దెబ్బలు కొడుతున్నాడనే కదా! ఆ మాత్రం ఇంగితం లేకుండా ఇప్పటికి కూడా ఆ పార్టీలని, ఆ వెధవల్ని, కరప్ట్ ఫెలోస్‌ని వెనకేసుకు రావాలని ఎలా అనిపిస్తుందండి వీళ్ళకి? ఎంతటి దాన్నేమంటారు అంతరాత్మల్ని అమ్ముకున్న ద్రోహులు తప్ప ఎవరన్నా ఇంకా వెనకేసుకొస్తారండి? ఈడిని వదిలించుకుందే అందుకు. వీపు పగిలిపోతుంది. వాడు వచ్చినప్పుడల్లా వీపు వాయి కొడుతున్నాడు. 10 కొరడా దెబ్బలు కొడుతున్నాడు. వాడిని తెచ్చుకుంటే వాడొచ్చి 100 కొరడా దెబ్బలు కొడుతున్నాడు. అడల్ట్స్‌కి ఉన్న ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయండి. అడల్ట్స్‌కి ఎప్పుడు కూడా ఈజీగా ఉండదు. ఒకటి జీరో కరప్షన్, ఇంకోటి పెద్ద కరప్షన్ అనేది ఉండదండి. ఇలాగే ఉంటాయి చాయిసెస్. అయితే ఈ సిస్టమ్ మారదంటారా సార్ అయితే ఇండియా? ఎందుకు మారదండి? మార్చడానికి ముందు ప్రజా సంఘాలు ముందుకు రావాలి. ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్ ఈ కథ అంతా బయటకొచ్చింది. ఏ పొలిటికల్ పార్టీ వచ్చి బయట పెట్టి అరవలేదు. ప్రజా సంఘాలు, లాయర్స్ దేశం నాశనం అయిపోతుందన్న భయంతోటి వచ్చేసి సుప్రీం కోర్టు వీళ్ళందరూ ముందుకొచ్చారు. పొలిటీషియన్స్ మనం ఎవడైతే ఓటేసి ఇంటికొచ్చి అడుక్కు తిని ఓట్లు తిని పోతున్నాడో వాడు కొంప ముంచుతుంటే మనం ఎవరినైతే తిట్టుకుంటామో గవర్నమెంట్ బాబులు వీళ్ళేం పని చేయరు, లాయర్లు దోచుకుంటారు అని వాళ్ళు వెళ్ళి కాపాడుతున్నారండి. మన పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చూసారా? సుప్రీంకోర్టుకి వేరే పనే లేదండి. ఇది ఒక్కటే పని. అంటే ఇంత పెద్ద పని చేసేసారు వాళ్ళు. ఎన్ని వందల కేసులు, ఎన్ని వేల కేసులు ఉండుంటాయి. ఎంతో ఇంపార్టెంట్ కేసులు, కొంతమంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. అవన్నీ వదిలేసి చేస్తానంటే దిస్ ఇస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. అయినా సరే వాడిని వెనకేసుకు రావడానికి జనాలు రెడీగా ఉన్నారండి. వాడు తినలేదా, వీడు తినలేదు. వాడు తినడానికి అవకాశం ఇచ్చిందే వీళ్ళు. అందరి పేర్లు బయటకు రావాలని ముందే ఓపెన్ చేసేసి ఉంటుంటే అసలైనా ఏ క్షణం అయితే ఏంటి సుప్రీంకోర్టు ఇది ఇల్లీగల్ అని తేల్చిందో మొత్తం ఆ రోజు సాయంత్రం పబ్లిక్ చేసి పడేశాడు అనుకోండి. ఆజ్ రాత్ 12 బజేసే అనుకుంటూ కథలు చెప్పాడు కదా. అప్పుడు సేమ్ అదే పని చెప్పేసి మొత్తం అన్ని బయట చేస్తాను. ఎవడేం చేసుకుంటాడు చేసుకోండి, నా చేతులు ఖాళీ, నా చేతులు కలరంటుకుని లేవు అని చెప్పాలి అంటే మా హాత్ రంగే నహీ హే అని చెప్పాలంటే ఆ రాత్రికి రాత్రి రిలీజ్ చేసేసి ఇప్పుడు ఏం పిక్కుంటారు పిక్కోండి రా అని ఆన్సింది.
ఎస్బీఐ 4 చెప్పుతో కొట్టి, తల మీద కొట్టి, పగులుద్దిరా మళ్ళీ ఇవ్వకపోతే అని చెప్పి ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు బయట పెట్టాల్సి వచ్చిందండి. అయినా సరే వెనకేసుకొస్తున్నానంటే వీళ్ళు నిజమైన దేశ ద్రోహులు మాస్టరు. ఎవరైతే ఇప్పటికి కూడా మురుగుతున్నారో, సార్ ఆడు 60 ఏళ్ళు నాశనం చేశాడు అని మురుగుతున్నారో, అంతకంటే ఎక్కువ ఈడు 10 ఏళ్లలో చేసి ఇప్పటికి కూడా వాడిని వెనకేసుకొచ్చేవాళ్ళు ద్రోహులే. నాకు పార్టీలతో సంబంధం లేదు. నేను ఈయన్ని ఓటేసి గెలిపించాను. ఇప్పుడు ఎవడైతే గడ్డపోడు ఉన్నాడో వాడిని ఓటేసి నేను గెలిపించాను. ఆ బాధ దాన్ని ఏమంటారు, ఐ హ్యావ్ టు బేర్ దట్ క్రాస్. నేను ఓటేసి గెలిపించిన అంటే ఇప్పుడు కాదులేండి, 19లో కాదులే కానీ 14 నేను ఓటేసి గెలిపించిన దుర్మార్గుడు నా దేశాన్ని ఎందుకు ఓటేసి గెలిపించాను అంటే వాడి మీద ఒళ్ళు మంటతోటి. ఆడు నన్ను ఈ మీద 10 కొరడా దెబ్బలు కొడుతున్నాడని ఒళ్ళు మంటతోటి ఈయన తీసుకొచ్చి ఈడు నాకు 100 కొట్టాడండి. ఈ ఇంగితం ఉండాలి మనుషుల దగ్గర. ఎవడెక్కువ కాదు సార్, కొట్టేది 100 సార్. మీరు ఎందుకు కదా కొట్టించుకోవాలి, లేకపోతే మళ్ళీ వేరే అంటారు కదా, అదొక బాధ కదా. కొట్టేది మనడైతే కొట్టించుకోవాలండి అంటున్నారు. అదే అంటున్నారండి. సో ఇలాంటి వాళ్ళు దేశ ద్రోహులండి. వీళ్ళు ధర్మాన్ని కాపాడుకోవడానికి అని చెప్పి దేశ ద్రోహానికి ఒడిగడుతున్నారు. వీళ్ళకి దేశంతో సంబంధం లేదు. వీళ్ళు ఎప్పుడన్నా దేశం కోసం ధర్మం కోసం అంటే వెంటనే చెప్పండి, మూసుకోరా, నీకు దేశం గురించి సమస్య లేదు, నీకు ఇదేంటి పరివారవాదం గురించి కానీ లేదా ఈ నెపోటిజం గురించి కానీ ఏ మాత్రం ఇంగితం ఉన్నా బీజేపీ అంత ఏంటి ఈ పువ్వు పార్టీ అంత నెపోటిస్టిక్ పార్టీ ఇంకోటి లేదు. ఆ లిస్ట్ మొత్తం చూస్తే తెలుస్తుంది. ఓకే, ప్రతి ఒక్కడు చేస్తున్నాడు ఆ పని, ఈడో చేస్తున్నాడు ఆ పని. ఏంటి తేడా? సో డోంట్ టెల్ మీ దిస్ ఇస్ అబౌట్ ది కంట్రీ. ఓకే, మీకు పాయింట్స్ కరప్షన్ నచ్చలేదని డోంట్ టెల్ మీ దట్. దిస్ ఇస్ నాన్ సెన్స్. మీకు కరప్షన్ పీకల దాకా ఇష్టం, మీ చేతిలోకి డబ్బులు వస్తున్నంత వరకు మీకు ఇష్టమే. ఈడు డబ్బులు ఇస్తున్నాడు, మనోడైతే చాలు, మన ధర్మం వాడైతే చాలు, ఆడిచ్చిన డబ్బులు రుచికరంగా ఉంటాయి. ఏ డబ్బులు ఇచ్చినా బిర్యానీ అదే దొరుకుతుంది. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ.